సహకరించాలి? మైండ్ అండ్ బాడీ సహకరించాలి. దేనికి? ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. అది సద్వినియోగం ఎలా అవుతది అనంటే, ఈ 2 వెపన్స్ అవసరం. ఈ 2 పనిముట్లు అవసరం. ఒక ఏదైనా ఒక మిషన్‌ని తయారు చేయాలన్నా ఏదైనా కొన్ని ఆయుధాలు అవసరం. టూల్స్ అంటాం. ఆ టూల్సే 2 టూల్స్ ఏంటి అంటే బాడీ అండ్ మైండ్. దీన్ని ఎప్పటికప్పుడు సానబెడుతూనే ఉండాలి. మనకు అయిపోద్దనుకుంటాం. కాదు కాదు. అస్సలయిపోదు. మనం పెట్టుకున్న దానికి తగ్గట్టుగా తయారవుతూ ఉండడం. టీమ్‌ని ప్రమోట్ చేసుకోవడం, టీమ్‌కి కాల్ చేయడం, ముందే రావడం, స్క్రీన్ షాట్ తీయడం. మనకి ఇది ఇంపార్టెంటు. ఇవే నా ప్రోగ్రామ్స్‌ని, నా బాత్కాని నిలబెట్టదు. హ్మ్. గతంలో వచ్చిన నా ర్యాంక్ నిలబెట్టదు. ఎట్ ప్రెజెంట్ నేను చేసేటువంటి పనులు, నా అలర్ట్‌నెస్ అదే నిలబెడుతుంది అని నిత్యము మనం కాన్షియస్‌గా ఉంటూ ఉండాలి. అంతే. నో ఫోన్. ఒక పర్సను, ఒక పార్ట్నరు మనకి ప్రోగ్రామ్స్‌లోనే తయారవుతారు. ప్రోగ్రామ్స్‌లోనే తయారవుతారు. అది గూడా మనం దగ్గరుండి తయారు చేసుకోవాలి. దగ్గరుండి తయారు చేసుకోవాలి. ఓకే. ఈరోజు ఈ యొక్క ఆరామానికి మనం గ్రాండ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకుందాం. ఆరా అంటే అలవాట్లు, ఆలోచన విధానం. ఆరా అంటేనే ఆలోచన విధానం. మన ఆలోచన విధానము పూర్తిగా మన ఆరా పవర్‌ని పెంచుతుంది. మన ఆలోచనలు, ఆలోచన విధానం మన ఆరా పవర్‌ని. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్నా గూడా ఏ విధంగా అయితే మనీ అవసరం. ప్రతి దానికి ఏమవసరం? మనీ అవసరం. హ్మ్. సంపద అవసరం అని అంటాం. ఏమేం సంపద? ఆరోగ్య సంపద, లిక్విడ్ క్యాష్ ఈ 2 సంపదలు. ఏది కావాలన్నా అది కావాల్సిందే. అవునా? ఇంట్లో కరెంట్ బిల్లుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, ఇంటి పన్నుల దగ్గర నుంచి మనం వాడుకోవడానికి ఏమేమి అవసరమో అన్నీ అవసరం. అన్నిటికి డబ్బు కావాలి. సంపద కావాలి. అటు ఆరోగ్యము అనేది. ఈ రెండిటిని సంపదని క్రియేట్ చేసేది ఆరా పవర్. ఈ రెండిటిని క్రియేట్ చేసేది ఆరా పవర్. మనం ఏమి ఆలోచిస్తున్నాము, ఏమి ఆచరిస్తున్నామో ఇదే మన ఆరా పవర్. అంతే. ప్రస్తుతం నాకిలా ఉంది, అలా ఉంది. అది సమయానికి అవసరం లేదు. సమయానికి అవసరమే లేదు. ఎలాగైనా ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నావా లేదా? హ్మ్. నిన్న ఒక పని జేయాలి. కానీ అక్కడ కుదరట్లేదు. పిల్లలు జేయాల్సిన పని. హ్మ్. అక్కడ అది కుదరట్లేదు. ఎలాగైనా అది జరిగేటట్లు, ఆ సమయాన్ని మాత్రం వ్యర్థం జేసుకోకుండా, ఆ సమయం జరిగేటట్లు నువ్వు ప్లాన్ చెయి. హ్మ్. రోజు 100% చేస్తున్నాము. ఈరోజు కనీసం 10 అయినా, 20% అయినా జరిగేటట్లు చూసుకో. కానీ సమయాన్ని మాత్రం సద్వినియోగం చేసుకో. దట్ ఈస్ యువర్ ఆరా పవర్. ఏ ఆలోచన విధానం అయితే, ఏ అలవాట్లయితే నీ సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాయో అది ఆరా పవర్. హ్మ్. అది వీడియో ఆఫ్‌లో ఉంటావా? ఆన్‌లో ఉంటావా? ఓకే. నోట్ చేసుకుంటావా? ఏదైనా కావచ్చు. సమయాన్ని సద్వినియోగం చేస్తున్నావా లేదా? హ్మ్. ఇది మ్యాటర్. ముందే వస్తున్నావా? టీమ్‌ని అలర్ట్ చేసుకుంటున్నావా? నోట్ చేసుకుంటున్నావా? రియాక్షన్స్ ఇస్తున్నావా? ఇది. నాకొకరు సార్ నేను వీడియో ఆఫ్‌లో ఉంటాను. నో ప్రాబ్లమ్. దీన్ని ఆహ్, రియాక్షన్స్ చూడండి. వెంటనే నోట్ చేసుకుంటూ, రియాక్షన్స్ ఇస్తూ, క్లాస్ రూమ్‌లో కరెక్ట్‌గా ఉండడం అటెండెన్స్. బాడీ ప్రెజెంట్ అవ్వడం మొదటిది సక్సెస్. మళ్ళీ దాన్ని కరెక్ట్‌గా రిసీవ్ చేసుకుంటున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. అందుకనే అభిలాష్ గారు ఏమంటారంటే, లేడీస్ అయినా ట్రై చేయాలి. కానీ జెంట్స్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలని. ఆన్ చేసుకోవచ్చు. జెంట్స్ సార్ అసలకి లేడీస్ దగ్గరైనా ఓకే. హ్మ్. అంటారు. ఎక్స్‌క్యూజ్ చేస్తారు. కానీ జెంట్స్ దగ్గర మాత్రం అస్సలు చేయరు. జెంట్స్ మస్ట్ అండ్ షుడ్ వాళ్ళు మాక్సిమం ఆన్ జేసుకోవాలి. కానీ మన దగ్గర లేడీసే ఎక్కువగా ఆన్ జేసుకుంటూ ఉంటారు.
హ్మ్. అంటే వాళ్ళింకా బిజినెస్‌ని సీరియస్‌గా తీసుకోలేదు. హ్మ్. అని అర్థం. అదే అర్థమవుతుంది. సో, మనము సమయాన్ని ఎంత క్వాలిటీగా రోజు రోజుకి అటెండ్ అవ్వడం ఒకటైతే, నోట్ చేసుకోవడం ఒకటి, రియాక్షన్స్ ఇవ్వడం ఒకటి, ఇది అంతా మన యొక్క డెవలప్‌మెంట్‌ని సూచిస్తుంది. అరె! నేనెందుకు ఇంకా ముందుకెళ్ళలేకపోతున్నాను? ఇంకోళ్ళని ఇన్‌స్పైర్ చేసేంత అయస్కాంత శక్తి నాలో ఎందుకు ఉద్భవించట్లేదు అనంటే, ఇలాంటియన్నీ గూడా కారణం. చిన్న చిన్నవే. ఆటోమిక్ హ్యాబిట్స్ అనేది ఎప్పుడైనా విన్నారా? ఆటమిక్. ఆటమ్ హ్మ్. హ్యాబిట్స్ అనేది. అంటే చాలా చిన్నవి. ఆటం లాంటివి. అణువంత ఉంటుంది అంతే ఆ అలవాటు. కనపడదు ఎవరికీ. అది చాలా ప్రభావితం చేస్తుంది. దేన్ని ఏ సంపదను సృష్టించడానికి? ఆరోగ్యం అనే సంపదని, ఆదాయం అనే సంపదని సృష్టించడానికి బాగా క్రియేట్ చేస్తుంది. ఇది ముఖ్యం చాలా. ఈరోజు రైట్ కాన్షియస్‌నెస్ అనేది ఏంటి అని మనందరికీ రైట్ కాన్షియస్‌నెస్ అంటే రైటియస్‌నెస్ అనేది రైట్. ధర్మ దట్ ఈస్ ధర్మ. ఓకే. వాట్ ఈస్ ధర్మ అనేది. వాట్ ఈస్ ధర్మ? హ్మ్. మన లీడర్‌షిప్‌ని పెంచేది. లీవరేజ్‌ని పెంచేది. దట్ ఈస్ ధర్మ. మన దాంట్లో మన కంపెనీలో. హ్మ్. మన లీడర్స్‌ని ఇంకా మన లీడర్‌షిప్‌ని ద్విగుణీకృతం చేసేది. నేనే కదా లీడరు. నేను చెప్పినట్టే వింటున్నారు కదా! అని అట్లా అనుకోవద్దు. హుహు. అట్లా అనుకోవద్దు. అది ఎప్పటికి అట్లా ఉండదు. మనం నేర్చుకునే విధానం, మార్చుకునే విధానాన్ని బట్టి మన లీడర్‌షిప్ ఎప్పుడూ తాజాగా ఉంటది. మనం నేర్చుకునే విధానం, మార్చుకునే విధానం. ఎప్పుడు భ్రమపడొద్దు. ఇంక నాకు ర్యాంక్ వచ్చింది కదా! నేనే లీడర్‌ని అనుకుంటాను. అట్లా ఉండదు. అస్సలుండదు. అసలు మ్యాటర్ కానే కాదది. ఇండస్ ఫీబా ర్యాంక్‌ల బౌండరీస్‌ని ఎప్పుడో చెరిపేసిందసలకి. ర్యాంకులని మొత్తం చెడిపేసింది. స్కిల్లు, సంపాదన. స్కిల్లు, సంపాదన. అంతే. మీరు ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నారు? ఎంతమంది తమకు తామే ఇన్‌కమ్ సంపాదించుకునేటట్లుగా అసలు ఎంతమందికి వాళ్ళు ఇన్‌కమ్ వస్తుంది? హరిప్రసాద్ అయినా అంతే. లేదు లేదండి నాకు బ్లాక్ డైమండ్ ఇన్‌కమ్ అయిపోయింది. నువ్వు ఇన్‌కమ్ అయిపోయింది. అయిపోయింది మరి. ఇంక అయిపోయినట్టే. అవ్వాల్సిందేంటి? అవ్వాల్సిందేంటి? హ్మ్. నేను గతంలో రాష్ట్రపతిగా చేశాను. ముఖ్యమంత్రిగా చేశాను గాదు. ప్రస్తుతం ఏంటి? ప్రస్తుతం నీ స్కిల్ ఏంటి? నీ అప్‌డేట్ ఏంటి? అంతే. నువ్వు ఎంతమందికి ఇన్‌కమ్ వచ్చేలాగా చేయగలుగుతావు. ఇన్‌కమ్‌లో ఎన్నుంటాయి? 2 రకాల ఇన్‌కమ్. ఒకటి పర్సనల్ ఇన్‌కమ్. ఇంకోటి టీమ్ ఇన్‌కమ్. పర్సనల్ రిటైల్ ఇన్‌కమ్‌ని పర్సనల్ రిటైల్ ఇన్‌కమ్‌ని బిజినెస్ ఇన్‌కమ్ అంటారు. బిజినెస్ ఇన్‌కమ్. టీమ్ బోనస్‌ని తీసుకోవడము, టీమ్ బోనస్‌ని ఇప్పించడము ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్ అంటాం. ఒకటి బిజినెస్ స్కిల్, ఇంకోటి ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్. ఎవరైనా బెంగుళూరులో ఉన్నవాళ్ళు అజ్మతుల్లా సార్ మీరు బెంగుళూరులోనేనా ఉన్నది? బెంగుళూరులో ఉన్న వాళ్ళకి కాల్ చేయండి. హ్మ్. సరే వీలైతే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి వీడియో ఆన్ చేసుకోండి. మా శాంతి మేడంకి కాల్ చేసేయండి. హ్మ్. మౌనిక మేడంకి వీళ్ళకి అందరికి మీరు కాల్ చేసి అయినా మీరేంటి బెంగుళూరులో ఉంటే మీ సెపరేట్ రూమ్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ వేకప్ లేవచ్చు. 10 సార్ లేవలే. నేను ఎప్పుడైనా బెంగుళూరులో మీట్ జరుగుతున్నా నైట్ ఎంత లేట్ అయినా టీమ్‌తోటి అక్కడ ఉన్నోళ్ళతోటి మాట్లాడినా ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా 5 ఆరా క్లబ్‌కొచ్చేది. అక్కడి నుంచే నేను సెషన్స్ తీసుకునేవాడిని. అటెండ్ అయ్యేవాడిని. చేయొచ్చు. ఇంట్లో కంటే ఇంక అక్కడే సౌకర్యవంతం ఉంది గానీ 9 గంటలకు లేస్తే ఎట్లా? లే టీమ్‌ని ఎడ్యుకేట్ చేసుకోవాలి. బిజినెస్ మ్యాన్ ఎప్పుడైనా. హ్మ్. సమయంతో పోటీ పడడము,
ఆరోగ్యం కోసం, ఆదాయం కోసం సమయాన్ని ఉపయోగించుకోవడమే ఆరా పవర్ కరెక్ట్‌గా అనమాట. దాని ప్రకారం వెళ్ళడము. సమయాన్ని, సమయాన్ని సద్వినియోగంగా చేసుకోవడము, సంపాదనగా మార్చుకోవడము. ఇది. ఈ యొక్క నాలెడ్జ్‌ని విని, విని ఆటోమేటిక్‌గా ఇదైపోవాలి. చూడండి మనం లేవగానే చకచకా వెళ్ళిపోద్ది. చెయ్యి ఆ స్విచ్ బోర్డ్‌లో ఆ లైట్ దగ్గరికి. మనం చెప్పక్కర్లేదు సబ్‌కాన్షియస్‌కి. రోజు అలవాటైన పనులు ఎళ్ళిపోతూనే ఉంటుంది. చేస్తూనే ఉంటుంది. ఈ యొక్క రైట్ ధర్మ ఏదైతే ఉందో దానికి అలవాటైపోవాలి సబ్‌కాన్షియస్. హ్మ్. లేవగానే అరే! ఈరోజు నేను కొద్దిసేపైనా బ్రెత్ వర్క్ చేయలేదు. మెడిటేషన్ చేయలేదు. అరే! నేను డైట్ పాటించలేదు. ఇదంతా కాషన్స్ అలవాటైపోవాలి టోటల్‌గా. హ్మ్. ఈ యొక్క 5 సర్కిల్స్‌ని మీరు చాలా చక్కగా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటూ వెంటనే యాహ్! రియాక్షన్స్ కూడా సబ్‌కాన్షియస్‌కి అన్నీ తెలుసు. అంతా చూసుకుంటది. మీరు జస్ట్ దానికి ఏమి అనుభవాన్ని ఇవ్వాలో ఆ సిట్యుయేషన్స్ నుంచి ఆ అనుభవాలు ఇస్తే అది మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటది. చక్కగా సెలెక్ట్ చేసుకుంటూ. చూడండి. డిసిప్లిన్ అవసరమే అవసరము. మీరు 4-6 ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారో అదే అవసరము. అమ్మో! దానికి ఎంతో ఆరోగ్యం కావాలి సార్ అంటే తప్పదు. తప్పదు. కాన్షియస్‌గా ఉండాల్సిందే. జాగ్రత్త అవసరమా సార్? జాగ్రత్త అవసరము. సార్ మా ఇంట్లో పాలిష్ బండలు నున్నగున్నాయి. జాగ్రత్త అవసరం అంటే జాగ్రత్త అవసరము. పాలిష్ బండలు ఉన్నాయంటే జాగ్రత్త అవసరమే మరి. కాస్ట్‌లీ బండలు సార్ అంటే ఇంకా జాగ్రత్త అవసరం. నాకిద్దరు పిల్లలు సార్ ఇంకా జాగ్రత్త అవసరం. నాకు ముగ్గురు సార్ ఇంకా జాగ్రత్త అవసరం. హ్మ్. మాకింకా కష్టాలున్నాయి సార్. ఓహ్! ఇంకో జాగ్రత్త అవసరం. సార్ నాకు ఫుల్లు బీపీ ఎక్కువ, షుగర్ ఎక్కువ. ఇంకా జాగ్రత్త అవసరం. అది. సో, డియర్ ఫ్రెండ్స్ ఇది ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఉంటుంది. స్పీడ్‌గా నోట్ చేసుకోండి. సిట్యుయేషన్స్. ఎగ్జిక్యూటివ్స్ గాని, వేరే వాళ్ళు గాని అది అందులో ఉన్న పాయింట్స్‌ని ఎంత నమిలుతుంటే అంత వస్తుంటదనమాట. 80లో అయినా, 90లో అయినా వీటిని ఇంకా నమలాల్సిందే. ఈ సిట్యుయేషన్స్ ఒక కాన్షియస్‌నెస్‌ని పెంచుతుంది. రైటియస్‌నెస్ అనాలి. దీన్ని కాన్షియస్‌నెస్ అంటే రైటియస్‌నెస్. దీంట్లో రైట్. దీంట్లో రైట్‌ని తీసుకోవాలి. క్లారిటీ, కాన్షియస్‌నెస్ నుంచి. ఓకే. అప్పుడు అది రైటియస్‌నెస్ అవుతుంది. సిట్యుయేషన్స్‌లో గూడా రైట్ అన్నమాట. రైట్ అంటే డ్యూటీ. థాట్స్‌లో రైట్‌ని తీసుకోవాలి. ఎనర్జీలో ఎమోషన్స్. ఓకే. ఈ సర్కిల్ అన్నమాట ఇది. సర్కిల్ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి మెయిన్ ఆలోచించేవాళ్ళు, ఆలోచింపచేసేవాళ్ళు. ఈ ఆలోచింపజేసేవాళ్ళు చాలా తక్కువుంటారు. చాలా చాలా తక్కువ. వాళ్ళదే రాజ్యం. హ్మ్. ఆహ్, ఇదొకటి నోట్ చేసుకోండి. ఫేస్‌బుక్ ఓనరు ఆయన రాసిన బుక్ 14 విజయ సూత్రాలని రాత్రి చదివాను. దాంట్లో ఫస్ట్‌దేందో తెలుసా? రైట్ గైడ్‌ని సెలెక్ట్ చేసుకోవడం. మొత్తానికి అసలు ఇక్కడి నుంచి ఇది అర్థమైతేనే మిగతా సూత్రాలనుకుంటూ స్టార్ట్ చేశాడు.
అతను. అది చదివి వినిపిద్దాం అనుకున్నాను గానీ, సరే అది ఇంకొక రోజు చూద్దాం. ఈ సిట్యుయేషన్స్, కాన్షియస్‌నెస్. స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ వన్ కాన్షియస్‌నెస్. ఫస్ట్ వన్ కాన్షియస్‌నెస్. ఎందుకు మరి ఇది పైన సిట్యుయేషన్స్ టాప్‌లో ఎందుకు పెట్టానంటే, అదే మనల్ని అసలకి రైట్ వైపుకి ఎళ్ళకుండా చేసేదదే. రైట్ వైపు ఉండేటట్టు అంటే రైట్ కాన్షియస్‌నెస్‌కి తీసుకెళ్ళేదదే. ఆ సిట్యుయేషన్స్ రైట్‌గా మనం గనక తీసుకోకపోతే, రైట్‌గా మనం అర్థం చేసుకోకపోతే, సెలక్షన్ రాంగ్ అయిపోతుంది. సెలక్షన్ ఎక్కడుంది? కాన్షియస్‌నెస్‌లో ఉంది. ఆ 4 బాక్సుల దగ్గరే ఒక్కొక్క పాయింట్ చెప్పినప్పుడల్లా ఏ బాక్స్‌లో ఉంటే ఆ బాక్స్‌లో వేసేయడం. నేను కొంచెమే చెప్తాను. ఆ తర్వాత మీరు అడిగిన దానికి చెప్తాను డిస్కషన్. ఇది. ఓకే. టోటల్‌గా కింద రైటియస్‌నెస్ అని పెట్టాలి. రైట్. దిస్ ఈస్ ధర్మ. ధర్మ అంటే డ్యూటీ. అవర్ డ్యూటీ. ఒక్కొక్కరికి. హ్మ్. నా ధర్మం నాకుంది. నా కుటుంబ ధర్మం, నా పిల్లల ధర్మం, నా ధర్మం నాకుంది. ఇట్లా కొన్ని ఉంటాయి. రైటియస్‌నెస్. రైటియస్‌నెస్. ఓకే. రైట్. హ్మ్. ఇంకా ఓకే గదా! దీన్ని నోట్ చేసుకున్నారు కదా నోట్స్‌లో? అవునా? హ్మ్. ఇక ఇక్కడి నుంచి మనం డిస్కస్ చేసుకుంటాం. ఈ ఎక్స్‌ప్లనేషనే చాలా బాగా కరెక్ట్‌గా చేస్తుంటే మీకు మైండ్‌లో ఫీడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి ఇట్లా మిగతా మిగతా వాళ్ళు ఆఫ్ చేసిన వాళ్ళు నోట్ చేసుకుంటూ ఇట్లా రియాక్షన్స్ ఇవ్వండి. అప్పుడు మీ టీమ్‌కి అర్థమైతది. మా సార్, మా మేడం అలర్ట్‌గా ఉన్నారు. వీడియో ఆన్ చేసిన వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేదు. దీన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆ ప్రోగ్రామ్‌కెళ్తే సతాయిస్తారండి వీడియో ఆన్ చేయమని. అంటే ఇక వాళ్ళు పేరెంట్ ఎందుకు చెప్తున్నాడో అర్థం కాదు. పిల్లవాడికి పేరెంట్ చెప్పేది రైట్‌గా అర్థం చేసుకోలేదనుకోండి, రైట్ క్లారిటీ రాలేదనుకోండి, ఏమవుతది? ఇక నన్ను తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవట్లేదనుకుంటాడు. ఆళ్ళు తన మంచి కోసమనేది తెలుసుకోరు. సో, ఇక్కడ తల్లిదండ్రులు పట్టించుకోవాల్సిందేందంటే, నేను చెప్పేది రైట్‌గా అర్థం చేసుకుంటున్నాడా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్‌ప్లనేషన్ కావాలి. అంతేనా? రైట్ క్లారిటీ అంటాం. థిస్ ఈస్ ఫస్ట్ వన్. 01 రైట్ క్లారిటీ ఇవ్వాలి. అందుకే నేను వివరించి చెప్తాను. వీలుగా ఉన్నవాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. అసలు వీడియో ఆన్ అనేది ఎందుకంటే, మీ సీనియర్‌కి, మీ జూనియర్‌కి మీరు కనెక్ట్ అవ్వడానికి, మధ్యలో ఆ చెప్తున్న మ్యాటర్‌కి మీకు మధ్యలో ఎవరు లేకుండా కాన్సంట్రేషన్ పెరగడానికి. హెడ్‌ఫోన్స్ పెట్టుకోవడం ఎందుకు అంటే, ఆ యొక్క క్లారిటీ ఫోకస్ ఉండడానికి ఉంటుంది. ఓకే. లేడీస్ అయితే నో ప్రాబ్లమ్. ఒకవేళ మీరు ఈ 5-6 అనేది ఎటువంటి వర్క్ లేకుండా ఉంటారు కాబట్టి, మీరు రియాక్షన్స్ ద్వారా మీ టీమ్‌కి నేను అలర్ట్‌గా ఉంటున్నాను, వింటున్నానని. ఓకే. లేకపోతే వింటున్నారా, పరధ్యానంలో ఉన్నారా ఎవరికీ తెలీదు. అసలు వీడియో ఆన్ చేసిన వాళ్ళని కనిపెట్టడం కష్టం. వింటున్నారా, పరధ్యానంలో ఉన్నారు. ఇది అలాంటిది వీడియో. అట్లా అసలు ఎందుకు చెప్తున్నారు అనేది ఒక క్లారిటీ తీసుకుంటే రైట్ అనాలిసిస్ ఉంటది. రైట్ కాన్షియస్‌నెస్ ఉంటది. దట్ ఈస్ ఫస్ట్ వన్. నేను చెబుతున్నది రైట్‌గా చేరుతుందా అక్కడ అనేది ఫస్టు అది మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్. రైట్‌గా మనం తీసుకోవడం అనేది రైట్ కాన్షియస్‌నెస్ ఫస్ట్. ఎక్కడి నుంచొస్తది అనంటే, ఆ సిట్యుయేషన్స్ బాగా జరుగుతూ ఉంటే ఎంత సిట్యుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఐదోది ఉంది గదా! లింక్. ఐదోది ఎంత జరుగుతుంటే, ఆ అనుభవమే, ఆ ఎక్స్‌పీరియన్సే ఎడ్యుకేషన్ అయితది. ఈ క్లారిటీ ఇస్తుంటదనమాట. కాన్షియస్‌నెస్. సో, ఆహారం, ఆదాయం గావాలి కావాలి గాబట్టి, ఆ 2 విషయాల్లో ఇక్కడ ఎంత క్లారిటీ ఉంటే అంత. ఎంత క్లారిటీ ఉంటే అంత. హ్మ్. మరి క్లారిటీ తీసుకోరా అంటే, అందరికి అంటే స్థూలం మీద క్లారిటీ ఉంటుంది. పరమాణువు మీద తక్కువుంటుంది. ఆ పరమాణువు మీద గూడా క్లారిటీ ఉన్నటువంటి ఆర్&డి మన బయో యాక్టివ్స్ ఆర్&డి. అణువు మీద గూడా క్లారిటీ ఉంది. కేవలం కణజాలం మీదనే గాదు. తెలుసా? ఈ థాట్ ఏదైతే రైట్ థాట్స్ ఉన్నాయో, ఈ రైట్ థాట్స్ కణజాలాల్ని గూడా మార్పు చెందేలా చేస్తాయంట.
మంచి ఆలోచన, కరెక్ట్ ఆలోచన ఉంటే ఆరోగ్యం తీసుకొచ్చే కణజాలాన్ని కూడా క్రియేట్ చేసే శక్తి ఉందంట. పునర్జీవన శక్తి ఎవరికి? బాడీకి, ఈ సబ్ కాన్షియస్‌కి అంత శక్తి ఉందంట. డాక్టర్ వర్లు గారు చెప్తున్నారు విత్ ఎగ్జాంపుల్స్ తోటి. క్యాన్సర్ కణితుల్ని సైతం దేన్నైనా బాడీ హీల్ చేసే శక్తి దానికి ఉంది. కానీ రైట్ థాట్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. రైట్ థాట్స్ రావాలి అంటే దాని మీద క్లారిటీ ఉండాలి. కాన్షియస్‌నెస్ ఉండాలి. ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఫుడ్ మీద రైట్ కాన్షియస్‌నెస్ ఇచ్చేది, ఇంక నీ జీవితం మీద రైట్ కాన్షియస్‌నెస్ ఆయన ఆయన ఇచ్చేది కష్టాలు, మనకు జరిగే నష్టాలు, మనకు జరిగే అవమానాలు మనకింకా క్లారిటీని, కాన్షియస్‌నెస్‌ని పెంచుతాయి. క్లారిటీని పెంచాలి. కన్‌ఫ్యూజ్‌ని చేయొద్దు. అమ్మో! మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయితే మళ్ళీ కన్‌ఫ్యూజే పుట్టిస్తూ ఉంటుంది. థాట్స్ దగ్గర పోతుంది. థాట్స్ దగ్గర చూడండి ఎటువంటి థాట్సో తెలుగులో. అవసరమైన ఆలోచనలు థాట్స్‌లో. అనవసరమైన ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు. నాలుగవది అధ్వాన్నం అంటే అనారోగ్యకరమైన ఆలోచనలు. అనారోగ్యమే వస్తది. ఆర్థిక కష్టాలే వస్తాయి. అట్లాంటివి ఆలోచనలు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. రైట్‌లోనే ఉన్నాను కదా! ఈ పని గురించే కదా! నేను వివాలోనే ఉన్నాను. వివాలోనే ఉన్నావు గానీ అనవసరమైన ఆలోచన ఉందాడ. ఎగ్జాక్ట్‌గా దానికి కావాల్సిన అవసరమైన ఆలోచన, అవసరమైన థాట్, ఆలోచన, అవసరమైనటువంటి ఎనర్జీని పుట్టిస్తది. లో ఎనర్జా, హై ఎనర్జీ అనేది ఉంటుంది. థాట్‌ని బట్టే ఉంటుంది. ఆ థాట్ దేన్ని బట్టి ఉంటుంది? నీకుండే క్లారిటీని బట్టి ఉంటుంది. పెన్ను రౌండ్స్ మీద పెట్టండి పెన్ను చెప్పేటప్పుడు. ఎటో ఆలోచిస్తే ఎటో పరిగెత్తుతది. మనసుతో పోటీ పడొద్దు. దేనితోనైనా పోటీ పడొచ్చు భూమి మీద. మనసుతో పోటీ పడొద్దు. అందుకనే పెన్ అనేది కాన్షియస్‌గా బుల్లెట్ ఎక్కడుండాలో అక్కడ ఉంటదనమాట. అందుకనే నేను నోటితో చెప్పకుండా దాన్ని డ్రా చేసింది అందుకే. ఎక్కడ పడితే అక్కడ పోతూ ఉంటుంది మనసు. దీనివల్ల ఏంటి అనంటే మాటల వల్ల ఏంటి? మెంటాలిటీ ఏర్పడుతుంది. మెంటాలిటీ వల్ల ఏంటిది? చక్కటి మానసిక స్థితి ఏర్పడుతుంది. మానసిక స్థితి వల్ల ఏంటి? మైండ్ పవర్. ఎదుటి వ్యక్తిని ఇన్‌స్పైర్ చేసేటువంటి మైండ్ పవర్ ఏర్పడుతుంది. అది ముఖ్యము. అది. సో, ఎందుకు ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది, ఎందుకు ఈ జ్ఞానం అనేది అంతా తెలుసుకోవాలి. మనమేమనుకుంటాం ఏం డెవలప్ అవ్వట్లేదే మామూలుగానే ఉందనుకుంటాం. తద్వారా అందుకని కొంతమంది డైలీ లేచే పనిని వదిలేస్తుంటారు. కాదు, కాదు. అది లోపల ఆ బ్యాంబూ ట్రీ అనేది ఎంత ఎదుగుతుందో మనకు తెలీదు. నాకు కూడా ఒకసారి ఏంటి టీమ్‌లో ఏం మార్పు లేదేమో అనిపిస్తది. ఆ తర్వాత ఉన్నట్టుండి కనబడతది. ఇన్నాళ్ళ నుంచి మనం చేస్తున్నటువంటి కృషికి అసలే ఫ్రూట్స్ అనేవి. మనమే తొందరగా ఏం చేస్తామంటే తోడుకోవట్లేదని కదుపుతాం అనమాట పాలని. ఇక అది ఎప్పటికి తోడుకోదు. కదుపుతా ఉంటాం మాటలతోటి మన మూడ్‌ని అంతా. అది ఎన్జ్ ఎనర్జీ కన్జర్వేషన్. ఫోర్త్‌దేనా అది? థర్డ్‌ది. ఎనర్జీ కన్జర్వేషన్ అంటాం అక్కడ. రైట్ థాట్స్ చేస్తున్నాను. రైట్ ఎనర్జీ వస్తుంది. దాన్ని కన్జర్వ్ చేసుకోవాలి చక్కగా. అది ఎంత ఇంపార్టెంటో లోపల కన్జర్వ్ చేయడము రైట్, ఆ యొక్క ఎనర్జీని కన్జర్వ్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ తర్వాత ఆ యొక్క ఎనర్జీని కరెక్ట్ ఎమోషన్స్‌లో అభివ్యక్తీకరించాలి. ఎలివేషన్ చేసుకోవాలి. ఇంటి లోపల ఎట్లున్నా బయట ఎలివేషన్ మాత్రం మంచిగుంటే బావుంటది. ఆకర్షణ ఉంటదా? లేదా? ఆకర్షణీయంగా ఉంటది. అట్లాగే రైట్ ఎమోషన్సే అసలైనటువంటిది. మీ ఎమోషన్స్. అది ఎంత రైట్‌గా, ఓపికగా అసలైనటువంటి కంట్రోలింగ్ పవర్ అంతా ఇంక అక్కడే ఉంది. ఆ ఎనర్జీ, ఎమోషన్స్ దగ్గరనే. ఇక దానికంటే సూక్ష్మంగా ఉన్నటువంటి అది ఉంది కదా! ఆ రైట్ థింకింగు, రైట్ కాన్షియస్‌నెస్ అర్థం చేసుకోవడం. రైట్ కాన్షియస్‌నెస్ అంటే రైట్‌గా అర్థం చేసుకోవడం.
ఆ 2 అసలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, కనపడవు. వాటిని గనక అడ్జస్ట్ చేసామంటే అటు ఇటు, ఈ ఎనర్జీని దాచుకోవడం అలవాటవుతది. కొంచెం ఓపికగా ఉండడం, సహనంగా ఉండడం, కరెక్ట్‌గా వ్యక్తీకరించడం, ఎమోషన్‌ని కరెక్ట్‌గా వ్యక్తీకరించడం కూడా అర్థమవుతుంది. 100% అందరికీ కష్టం. మనమేం పెద్ద ఇదేం కాదు. కానీ మనకు ఉపయోగపడేంత, అందులో మాత్రం ఒక 50% అయినా మనం సక్సెస్ అవ్వాలి. అంత పర్సెంటేజ్ అవ్వకుండానే. హ్మ్. మీరంత సౌఖ్యంగా ఏసీలో ఉన్న ఉదయాన్నే లేచారంటే గ్రేటే ఇంకా. హ్మ్. ఇంకా అట్లనే ఉంటే ఇంక అంతా అదే అలవాటయిపోద్ది. ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది మీకు కిరీటం లాంటి కిరీటం పెడతదట్లా. ఎక్కడైనా సరే. మీ ఇంట్లో గాని, అత్తారింట్లో గాని, ఆఫీస్‌లో గాని, ఎక్కడైనా బిజినెస్ ఆఫీస్‌లో గాని, ఎక్కడైనా సరే విజయాన్నే తీసుకొస్తది. ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది. అది ఆరోగ్యం విషయంలో గాని, అనుబంధాల విషయంలో గాని, ఎక్కడైనా సరే. కేవలం సంపద అంటే చాలా విషయాల్లో సంపాదన. రైట్ ఎమోషన్స్ అభివ్యక్తీకరించాలి. ఇది చాలా ముఖ్యం. అప్పుడు ఆ సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేయాలి. మళ్ళీ ఆ సిట్యుయేషన్స్‌ని మనం అనుభవం వస్తూ ఉంటుంది. ఆ సిట్యుయేషన్స్ నుంచి ఎంతో నేర్పుతూ ఉంటుంది ఎడ్యుకేషన్. రైట్ సిట్యుయేషన్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. విచ్ ఈస్ రైట్, విచ్ ఈస్ రాంగ్ అనేది ఎల్లప్పుడూ మనకు పెద్ద $1,000,000 క్వెషన్. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఇ ఇ ఇలానేనా, ఇంకా బాగా చెప్పొచ్చా? అనేది నాకెప్పుడూ క్వెషనే ఉంటది. ఉంటూనే ఉంటది ఎప్పుడూ అది. ఇంకా చెప్పొచ్చా? ఇంకా ఏంటి? అనేది. ఎందుకంటే ఇక్కడ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ క్లాస్ వాళ్ళుంటారు, సెకండ్ క్లాస్ వాళ్ళుంటారు, థర్డ్ క్లాస్ ఉంటారు. ఇయన్నీ క్లాసులు అప్‌గ్రేడ్ ఉంటాయి. అర్థం చేసుకునేవాళ్ళు. వెంటనే ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళకి ఒకలా అర్థమవుతది. ఇప్పుడే వచ్చిన వాళ్ళకి ఒకలా అర్థమవుతది. ఇది 10వ సారి నేను 11వ సారి వింటున్నా అంటే ఒకలా అర్థమవుతది. ఇట్లా డిఫరెంట్‌గా ఉంటది. విని ఆచరించే వాళ్ళకి ఇంకా లాస్ట్‌లో ఒక పాయింట్ చెప్తాను. ఈ అన్నిట్లో రైట్‌లో ఉండాలనంటే ఏది అసలు ఇంకా ఆ రైట్‌ని గూడా శాసించేదేంటిదో మనం చెప్పి దాన్ని క్లోజ్ చేసుకుంటాం. హ్మ్. సో, ఇప్పుడు ఫస్ట్‌ది మళ్ళీ దగ్గరకి వద్దాం. ఏంటి అనంటే రైట్ కాన్షియస్‌నెస్, రైట్ క్లారిటీ, దట్ ఈస్ ధర్మ, అవర్ ధర్మ అది. ధర్మ అంటే ధర్మ మీన్స్ డ్యూటీ. అవర్ డ్యూటీ. ఒక్క నిమిషం. అది పోయింది. స్క్రీన్ షాట్ తీసుకోండి. నోట్ చేసుకోవడంతో పాటు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. తర్వాత మీరు మీ యొక్క వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి జీఎస్ఎంలో. సరే అది పోయినట్టుంది. హ్మ్. సేవ్ అవ్వలేదు. సో, దట్ పాయింట్స్‌లో ఫస్ట్‌ది ఉంది కదా! దట్ ఈస్ రైట్ కాన్షియస్‌నెస్ అన్నమాట. ఎంత రైట్ కాన్షియస్ దాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటే, ఆ క్లారిటీ తీసుకుంటూ ఉంటే, ఆ క్లారిటీ తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి దాని మీద క్లారిటీ. మనకేమేం కావాలి? 3 కావాలి. ఏది? ఆహారం మీద ఆరోగ్యం క్లారిటీ, ఆహారం మీద క్లారిటీ. రెండవది ఆదాయం మీద, ఇండస్ట్రీలో జర్నీ. హ్మ్. ఇన్‌కమ్ మీద, ఆ ప్రెజెంటేషన్ మీద, ఆ తర్వాత అనుబంధాలు, రిలేషన్‌షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద. హ్మ్. చాలా అవసరం క్లారిటీ అనేది. ఓకే. ఆహారం మీద ఎంత క్లారిటీ ఉంటది. మా మదర్‌కి ఈ ఏజ్‌లో ఆహారం మీద రోజు రోజుకి క్లారిటీ. తనకి ఆ షుగర్‌ని ఎంత ఎలా కంట్రోల్ చేసుకోవాలి? భోజనంతోటి ఏమేం తీసుకోవాలి? హ్మ్. కాళ్ళు మంట వస్తున్నాయంటే, కాళ్ళు తీపులొస్తున్నాయంటే, హ్మ్. ఒకటి మనకి సరైన పోషకాలు లేకపోవడం. ఓన్లీ వైట్ రైస్, వైట్ బేస్డ్ ఉన్నాయి గదా! పిండి పదార్థాలు. బియ్యం, గోధుమలు. దీని బేస్డే తీసుకుంటున్నాం. కాళ్ళు మంటలు, నరాలు లాగడాలు ఇది అంతా. వెంటనే వాటి శాతం తగ్గించాలి. వాటి శాతం.
ఈ మామిడి పిక్కల యొక్క పొడి ఉంటుంది. అది బి12ని బాగా ఇంప్రూవ్ చేస్తది. మామిడి పిక్కల పొడి. అది ఆహ్, ఇట్లా కొంచెం మరిగించిన నీళ్ళలో కలుపుకొని, ఈ తేనెను కలుపుకున్నట్టు కలుపుకొని తాగితే బి12 అనేది బాగా డెవలప్ అవుతది. లేకపోతే చపాతీ పిండిల్లో గాని మనం రోటీలు చేసుకునేటువంటి మిల్లెట్స్ రోటీలు చేసుకుంటే దాంట్లో వేసుకుంటే బి12 ఇంకా మంచిగా డెవలప్. చాలా నేచురల్ బి12. ఇంకా పేగు శుద్ధి ఉంటే ఇంకెక్కువ. పేగు శుద్ధి కరెక్ట్‌గా ఉండి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే తొందరగా ఫిట్‌నెస్ అనేది పెరుగుతది. ఇది. మన ఎలాగో మనం ఉన్నాయి న్యూట్రాస్యూటికల్స్. పేగు శుద్ధి బాగా క్లెన్జింగ్ చేస్తుంటుంది. బ్లడ్‌ని, పేగుని చేస్తుంది. ఈ మామిడి పిక్కల గింజల పొడి. ఇది బాగా తనకి ఈ అవగాహన వచ్చినప్పటి నుంచి కంట్రోల్‌గా ఉండడము. వెంటనే బ్లాక్ కాఫీని ఎప్పుడు తీసుకోవాలి, క్రీమర్ కాఫీ ఎప్పుడు తీసుకోవాలి. దాంతోటి తను వితౌట్ మెడిసిన్స్ తను కంట్రోల్ మా ఫాదర్ కొంత మెడిసిన్ వాళ్ళిద్దరికి పోటీ అనమాట. విత్ మెడిసిన్స్ తోటి మీరెంత కంట్రోల్. ఆయన మెడిసిన్ ప్లస్ కాఫీ అంట. తను మెడిసిన్స్ లేకుండా దాన్ని అంటే ఈ తను ఇంకెక్కువ నియంత్రణ చేసుకోవాల్సొస్తుంటదనమాట. కంట్రోలింగ్ ఎక్కువ అవసరం అవుతది మా మదర్‌కి. మా ఫాదర్ కొంచెం ఎంజాయ్ చేస్తూనే కంట్రోల్ చేసుకుంటారు. ఆయన కొంచెం తక్కువ అవసరమైద్ది. ఈమె ఇంక చాలా అలర్ట్‌గా ఉంటది. జాగ్రత్తగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటుంది. నాకసలు మెడిసిన్సే పోవద్దనేదే ఆమె సంకల్పం. హ్మ్. మొన్న చెకింగ్ చేసుకోవడానికి ఒక ఇంజెక్షన్ చేస్తేనే నా శరీరం తట్టుకోలేకపోయింది. ఏందా పొడవడాలు, ఆ ఇన్సులిన్‌లు అవి. ఇటువంటి అవగాహన కోసమే ఇండస్‌వివో పుట్టింది. ఓసారి ఇండస్‌వివోకి మనం థాంక్స్. ఇండస్‌వివో పుట్టింది ఈ అవగాహన కోసం. మనం ఎంత అవగాహన కల్పిస్తున్నాం. మనం ఎంత అవగాహనతోటి ఉంటున్నాం. ఇది. మీరు మాత్రం కిరీటం పెట్టుకుంటారు అంతే. ఈ వెల్‌నెస్‌లో మీరు మాత్రం సిద్ధహస్తులైతే. అవ్వాల్సిందే. మా అమ్మకి 60లైనా ఆమె కావాల్సిందే. ఆమేమి డైమండ్ కోసం ట్రై చేయట్లే. హ్మ్. ఆమెకేమి డైమండ్ ఏమి అవసరం లేదు. ఓకే. ఆమె డైమండ్ అంతా ఆరోగ్యంలోనే ఉంది. ఫిట్‌నెస్‌లోనే ఉంది. అర్థమైందా? ఇది. మరి ఇక మనకవసరమా డైమండ్ కావాల్సినోళ్ళకి? ఇంకెక్కువ అవసరం. ఇంకెక్కువ అవసరం. లేదు సార్ 60లో ప్రాక్టీస్ చేస్తా అంటే డైమండ్ అవసరం లేకపోతే 60లో ప్రాక్టీస్ చేయండి. లేకపోతే 20 నుంచే నేర్చుకోండి. ఇది ముఖ్యం. ఇది రైట్ మోటివేషన్, రైట్ క్లారిటీ. చాలా చాలా కాన్షియస్‌గా ఉండాలి. హ్మ్. ఈ కాన్షియస్‌నెస్ మీకు రైట్ థాట్స్‌ని పెంచుతుంది. అంటే మననం, రైట్ థింకింగ్. అక్కడ థింకింగ్ అని రాసుకుంటే బావుంటుంది. రైట్ థింకింగ్. శాంతి మేడం మీరు ఇంతకుముందు రాలే గదా! ఒక్క నిమిషం చూపిస్తా. ఒకసారి చూడండి. తనిప్పుడు వీడియో ఆఫ్‌లో ఉన్నాడు. ఆయన ఎంత అలర్ట్‌గా ఉన్నారు. స్క్రీన్‌షాట్ తీసి వెంటనే అట్లా ఫోకస్‌గా ఉండాలి. హ్మ్. లేకపోతే ఎందుకు తొందర లేవాలి? ముందే మనల్ని అలర్ట్ చేసే, మనం జాగ్రత్తగా ఉంచేటువంటి జ్ఞానమే జ్ఞానం. మనం అజాగ్రత్తగా ఉంచే జ్ఞానం అసలు జ్ఞానం అనొద్దు దాన్ని. హ్మ్. చూడండి రైటియస్‌నెస్ దీంట్లో. మధ్యలో రైటియస్‌నెస్. థాట్స్, ఎనర్జీ, ఎమోషన్. ఇది ముఖ్యం. హ్మ్. సో, క్లారిటీ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ ర్యాంక్ అనేది రాలేదు. లేకపోతే టీమ్ అనేది రాలేదు. లేకపోతే ఇంకేదైనా సరే. నాకు 2 వీక్స్‌కోసారి ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఎవ్రీ వీక్ రావట్లేదు. ఫస్ట్ వెంటనే ఈ సిట్యుయేషన్ జరగట్లేదనంటే చెక్ చేసుకోవాల్సిందేంటంటే ఎమ్మటే ఇక్కడి నుంచి ఈ యొక్క ఎక్కడో నేను నా సిట్యుయేషన్స్ నుంచి ఏ క్లారిటీ తీసుకోవాలో ఆ కాన్షియస్‌నెస్‌ని నేను కలిగి లేను అని తెలుసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పలానా విషయంలో నాకు గ్యాస్ సమస్య ఉంది. లేకపోతే అల్సర్ సమస్య ఉంది. థైరాయిడ్ సమస్య ఉంది. అనారోగ్యం ఉంది. వెంటనే ఏం చేయాలి? ఆ పర్టిక్యులర్ విషయంలో నాకేదో క్లారిటీ అవసరము. ఓకే. ఈ పాయింట్ అర్థమైంది కదా! ఇది. ఇట్లా మనం దీన్ని ఎంత చేస్తుంటే అంత మననం చేస్తుంటే వస్తుంది.
ఇక్కడ రైట్ థాట్స్. ఈ క్లారిటీ ఎంత ఉంటే దాంట్లో రైట్ థాట్స్ అనేది వస్తూ ఉంటాయి. మళ్ళీ అవి రైట్ క్లారిటీనా, రైట్ థాట్సా, రైట్ ఎనర్జీని మనం కాపాడుకుంటున్నామా, రైట్‌గా ఎమోషన్స్‌ని రిలీజ్ చేస్తున్నామా అనేది మన సిట్యుయేషన్స్ మళ్ళీ చెప్తాయి. మన సిట్యుయేషన్స్. ఇంకా నేను ఇంకేదో విషయంలో జాగ్రత్త ఉండాలని మళ్ళీ చెప్తూ ఉంటుంది. ఇది అన్నమాట. ఓకే. అరె! నేను ఎంతో డైట్ ప్లాన్ చేశాను. మళ్ళీ నాకు ఆరోగ్యం పాడైంది. ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అచ్చా! నేను ఇంకా ఏదో రైట్‌గా నేను చేసుకోలేదు దాన్ని. ఒకసారి నాకు బాగా దగ్గు మామూలుగా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నేను దాన్ని చాలా శోధిస్తాను. ఏ ఆహారం వల్ల పోతుంది? రీసెర్చ్ స్టార్ట్ చేస్తాను. నాకు ముగ్గురు మహానుభావులు తోడుంది. ఎవరెవరు? మంతెన గారు, రామచంద్ర గారు, కాదరవల్లి గారు. ముగ్గురు తోడుంది. మహానుభావులు. ఓకే. దానివల్ల నేను ఆ సిట్యుయేషన్‌ని, ఆ కఫాన్ని తగ్గించుకోవడానికి ఏంటి? ఏ టైంలో ఫుడ్ తీసుకోవాలి? ఎంత ఫుడ్ తీసుకోవాలి? విచ్ ఫుడ్ అనేది, ఏ కాంబినేషన్ అనేది. ఎలా తెలుస్తుంది? వాళ్ళొక కాన్షియస్‌నెస్ నాకిచ్చారు. ఓకే. దానివల్ల ఒక రైట్ థింకింగ్ అనేదొచ్చింది. రైట్ ఎమోషన్ ఆ ఎమోషన్‌ని మనం ఇచ్చేసుకోవాలి. కరెక్ట్‌గా అభివ్యక్తీకరించాలి. హ్మ్. అంటే వాటి మీదకి ఇష్టం పోవాలి. ఇష్టం ఉండాలి. రైట్. ఇప్పుడు నిన్న రైట్ ఎమోషన్ విషయంలో నేనొకటి చాలా రోజుల తర్వాత చాలా ఆశ్చర్యపోయేటిది ఒకటి గమనించాను. ఏంటంటే నిన్న ఫాదరు ఆయన 1, 2 సార్లు చెప్తారు. తర్వాత ఇంకా భూమి బద్దలయ్యేటట్టు అరుస్తారు. మామూలుగా ఉండదు కోపం. అటువంటిది ఆయన ఎంత రైట్ ఎమోషన్ వ్యక్తీకరించారంటే, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు గ్లాస్‌లో వాటర్ ఇచ్చారు. ఆ వాటర్ ఏముంది? సగమే ఇచ్చారు. ఆయనకి సగం ఇస్తే బీపీ లేస్తదన్నమాట. సగం ఇవ్వకూడదు. ఫుల్‌గా ఇవ్వాలి. అంటే కరెక్ట్‌గా తాగినప్పుడు అందులో సరిపోను లేకపోతే కోపం చికాకొస్తది కదా! అట్లా. ఆయన ఎంత చక్కగా వినయంగా చెప్పారంటే హ్మ్. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇట్లా సగం సగం వాటరు, పూర్తి వాటర్ ఇవ్వడానికి మీకు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది నేర్చుకోవడానికి అని చాలా వినయంగా సాఫ్ట్‌గా చెప్పాను. నేను సాఫ్ట్‌గా వినడం అదే ఫస్ట్. హ్మ్. అంటే రైట్ ఎమోషన్‌ని ఆయనకి రైట్ క్లారిటీ ఎక్కడో వచ్చింది. ఆ ఎనర్జీని, ఆ ఆవేశాన్ని కరెక్ట్ దిశలో తీసుకెళ్లారు. దట్ ఈస్ రైట్ ఎమోషన్ అనమాట. ఓకే. అప్పుడేమవుతది? ఖచ్చితంగా సిట్యుయేషన్ అనేది చేంజ్ అవుతది. అంత ఇబ్బందిగా ఏమి ఉండదు. హ్మ్. లేకపోతే నేను ఎందుకు అంత నీళ్లు తక్కువ ఇచ్చానంటే అని అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయితది. ఇంకా యుద్ధానికి వీళ్ళు అగ్న్యాస్త్రం తీస్తే వాళ్ళు వరుణాస్త్రం తీస్తారు. అర్థమైందా? ఇక్కడి నుంచి ఇంకో వాయువస్త్రం వచ్చేస్తది. చెల్లాచెదరే ఇంకా. అర్థమైంది. రైట్ ఎమోషన్స్ అనేవి చాలా చాలా ముఖ్యం. సిట్యుయేషన్ పాడవకూడదు. సిట్యుయేషన్ బావుండాలి. సిట్యుయేషన్ చాలా ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా ఉండాలి. అంటే మనం ప్రతి ఒక్క దాని మీద రైట్ క్లారిటీ అనేది కాన్షియస్‌నెస్ పెంచుకోవాలి. అది ఆరోగ్యం విషయంలో గాని, ఏదైనా గాని. ఎర్లీ మార్నింగ్ లేవడం అనే సిట్యుయేషన్ జరగాలి అని అనుకోండి. లేకపోతే నాకు ప్రెజెంటేషన్స్ క్రియేట్ అవ్వాలి అనేది అవ్వాలి. దానికి ఒక క్లారిటీ తీసుకోవాలి. నాకెందుకు అవ్వట్లేదు అనేది తెలుసుకోవాలి. నేనెందుకు 1000 అవ్వలేను? ఎందుకు 500 అవ్వలేను? అని అనుకోవాలి. ఓకే. ఆ క్లారిటీ తీసుకోవాలి ఫస్ట్. ఆ క్లారిటీ నుంచి రైట్ థింకింగ్ అంటే మననం. రైట్ థింకింగ్ అంటే మననం చేయాలి. ఆ మననం ఏమవుతుంది? ఎప్పుడు పాజిటివ్ మననంగా చేసి జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టే, ఆ రైట్‌గా ఎమోషన్ అనేది రిలీజ్ అయింది. అంతేనా? అంతే. ఓకే. రైట్ ఎమోషన్ రిలీజ్ అయింది. అక్కడ రైట్ సిట్యుయేషన్ అనేది ఈ 5 పాయింట్స్ రైట్ సిట్యుయేషన్స్ రావాలంటే రైట్ కాన్షియస్‌నెస్ అవసరము. రైట్ థాట్స్ అవసరము. రైట్ ఎనర్జీ, రైట్ ఎమోషన్. ఎనర్జీ దగ్గర ఏం నేర్చుకోవాలి రైట్ ఉండడం అంటే? ఆ అణుశక్తిని అణుబాంబుగా గాకుండా అణువిద్యుత్‌గా తీసుకుపోవాలి. ఉందా సార్? అట్లా చేయొచ్చా సార్? రియాక్టర్ ఉంటదా? హ్మ్.
సో, ఆ రియాక్టర్ అలా తీసుకెళ్ళాలి. అక్కడ ఎనర్జీ దగ్గర రైట్ అన్నమాట. మరి ఎమోషన్స్ దగ్గర రైట్ ఏంటి? అందరికి వాళ్ళకి రీచ్ అవ్వాలి. పాయింట్ రీచ్ అవ్వాలి. నీ అధికారం రీచ్ అవ్వడం కాదు. పాయింట్ రీచ్ అవ్వాలి. బాబు నా రెస్పెక్ట్ తర్వాత సంగతి. నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకుంటున్నావు చూసుకో. నీ టీంకి నువ్వెలా కనపడుతున్నావు? నీ దగ్గర మిత్ర బృందం ఉందా లేదా అసలుకి? నువ్వు మిత్రులను తయారు చేసుకుంటున్నావా లేదా? మిత్రులంటే ఇన్కమ్ తీసుకునేవాళ్ళు. హ్మ్. నేను హరిప్రసాద్ తీసుకుంటున్నాడు. హరిప్రసాద్‌తో పాటు ఎంతమంది తీసుకుంటున్నారు? ఇది. ఇది మిత్ర బృందం. సేమ్ పార్ట్నర్స్ అని. లేదు 5గురు పార్ట్నర్‌లో ఒక పార్ట్నరే తీసుకుంటున్నారు, నలుగురు తీసుకోవట్లేదంటే అక్కడ అందరూ కలిసి వర్క్ చేయట్లేదు. కరెక్ట్‌గా థింక్. సరేనా? ఇది మరి దీన్ని సక్సెస్ చేయించడానికి అసలు ఈ రైట్‌లో ఎప్పుడు ఉండాలంటే ఒకటే ఒకటి కారణం. కారణభూతమైనది ఏంటి అంటే మీరు ఎంత ఇష్టపడుతున్నారనేది ముఖ్యం. ఈ పర్టిక్యులర్‌గా ఔట్‌పుట్‌ని ఎంత ఇష్టపడుతున్నారు? మీరు ఒక సిట్యుయేషన్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక సిట్యుయేషన్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. ఆ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసుకోవాలి ముందు. రాజమౌళి 'మహిష్మతి సామ్రాజ్యాన్ని' ముందు ఊహల్లో క్రియేట్ చేసినట్టు ఇమాజినేషన్‌లో ఓకే. మీరు ఆ సిట్యుయేషన్ సెలక్షన్ కారుందనుకోండి. ఆ కారు మీ కొత్త ఇల్లు ఉంటే కొత్త ఇల్లు. లేకుంటే మీ 1000 సెలబ్రేషను. మీరు గూడా ఫ్యామిలీ తోటి అక్కడికెళ్ళడం. స్టార్ సమ్మిట్‌కి. బావుందా? ష కమాలి గారొచ్చారు. అజ్మతుల్లా సార్, శాంతి మేడం. హ్మ్. శాంతి మేడం ఎలా ఉంది? మీకు మంచి సౌకర్యవంతమైనది ఇచ్చారా? ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హ్మ్. హ్మ్. బాగుంది సార్. చాలా ఇన్స్పిరేషన్ అండ్ హ్మ్. అది అది చెప్పలేము సార్. ఆనందంగా అంతే. ఉంది. హ్మ్. ఆ వెల్కమింగ్ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, చాలా బాగుంది సార్. హ్మ్. మా ఎక్కడో కోసం ఇప్పుడు సార్. ఇంత బిజినెస్ చేసిన వాళ్ళకి బెంగుళూరులో ఎక్కడో ఒక దగ్గర ఇచ్చేయొచ్చు. బెంగుళూరు 4 ప్లేసులు తిప్పేయొచ్చు. అంతే అంత సార్. కాస్ట్‌లీ ఇది అవసరం లేదు. మీరు ఓనర్ కాబట్టి అదిచ్చారు. అది ఏ లాంగ్వేజ్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ కావాలి అర్థమయ్యేటట్టు వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు పర్సనల్ గా అందరికి పిలిచి అడిగి చెప్తున్నారు సార్. హ్మ్. వెల్కమింగ్ చేసేటప్పుడు అంతే. అది కూడా అది అందరికీ చాలా ఎలాంటి వాళ్ళకైనా అర్థమవుతుంది. హ్మ్. అక్కడ ప్రోగ్రామ్ లో కూడా ఆ, ఒక కల్చరల్ గానే అంత ఇన్విటేషన్ అది ఉంది. అది చాలా హ్యాపీగా అనిపించింది బావుంది. హ్మ్. గుడ్. వెరీ గుడ్. సార్ వాళ్ళు. కల్చరల్‌గా ఇన్వైట్ చేయడం గూడా ఇంపార్టెంటే. హ్మ్. ఎస్ సార్. మీరు అందరు సార్ని దగ్గరగా చూసాం సార్ ఇవాళ. హ్మ్. హ్మ్. దగ్గరగా చూసారా? గుడ్. వెరీ అది గుడ్. హ్యాపీగా ఉంది సార్. హ్మ్. హ్మ్. మేమందరం మన మన టీం అందరం ఒకే లైన్ లో కూర్చున్నాం. ఆ హుహు. చాలా దగ్గరగా కూర్చున్నాం. అది చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికి. అలా అప్పుడప్పుడు అట్లా స్పెండ్ చేయాలి గదా! బావుంటుంది. అవునా? చాలా బాగుంది హ్మ్. సార్. కొంచెం మైండ్ గూడా రిలాక్స్ అవుతుంది. ఆ, అకామిడేషన్ బావుందా? బాగుంది సార్. రూమ్స్ గాని అవి? బాగుంది సార్. గుడ్. ఆహ్, నాకు అక్కడ అంటే ఉమ్, ఇంకొక దగ్గర స్పేర్ అక్కడ రూమ్స్ ఫిల్ అయిపోయాయని ఇంకో ట్రినిటీ అని ఇచ్చారు సార్. హ్మ్. అక్కడ టోటల్ గా 170 మెంబర్స్ దాకా ఉన్నారు సార్. థౌజండ్సే స్టార్ అందరికి. మీరెవరు అలా ఒక 2 బస్సెస్ వేశారు సార్. 2 బస్సెస్ లో మమ్మల్ని జాగ్రత్తగా తీసుకువెళ్లారు. టైంకి మళ్ళీ తీసుకెళ్ళడానికి నైట్ టూ చేస్తున్నారు. ట్రిప్స్ నిండి హ్మ్. బస్సు నిండిపోయిందంటే మళ్ళీ మెసేజ్ పెట్టారు మాకు. హుహు. బస్సు ఫిల్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్ ట్రిప్ వస్తుంది. హ్మ్. ఇంకెవరున్నారు రండి అని అలా జాగ్రత్తగా. తీసుకెళ్తున్నారు. నడుచుకుంటూ పోండి అని అట్లేం అనట్లే. ఆహా! పర్సనల్ గా మీరు వెహికల్ పెట్టుకోవాలి ఇలాగ ఏం లేదు. అంతే చాలా జాగ్రత్తగా అది ప్రతి ఒక్క పార్ట్నర్ కి కూడా వివో అని వాళ్ళందరికీ కూడా కోఆర్డినేషన్ ఇవ్వడం చాలా బాగుంటది. అందుకని అది అక్కడే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా దగ్గరవ్వాలి. దూరం నుంచి అన్వర్ సార్‌నే కాదు. అన్వర్ సార్ మెయిన్ క్యాబినెట్‌లోకి గూడా వెళ్ళాలి. అంత ముఖ్యమైన పర్సన్ గావాలి. ఓకే. అట్లా మనం ఏదో ఒకటి ఒక అవకాశం వచ్చింది. ఒక కంపెనీ అవకాశం. టాప్ లెవెల్‌కెళ్ళాలి. జీవితంలో ఒక్క అవకాశం వస్తది ఎవరికైనా. డాక్టర్ అయ్యే అవకాశం, లాయర్ లేదా పలానా కంపెనీ పెట్టడం ఇట్లాంటి అవకాశం. అందులో ఎదగాలి. హ్మ్. కేవలం ఎక్కడనో చిన్న ఎంప్లాయీగా నా జీవితాన్ని ఇలా కాదు.
ఆ టాప్ స్థితికి మనం చేరుకోవాలి ఎక్కడున్నా. ఉం? ఓకే సార్. గుడ్. ఇదే ఇన్స్పిరేషన్ అలాగే కొనసాగించండి. ఎక్కువ మందికి ఆ ఫ్యామిలీస్ కి ఆ హ్యాపీనెస్ ని పంచితే అయిపోతుంది. ఇది మన టీం వాళ్ళకి. ఓకే సార్. బస్ లో కూడా నో స్టాండింగ్. ఓకే సార్, మీ మాటలు. సార్ వెరీ ఎక్సలెంట్ సార్. అప్పుడు నేను స్టార్ సమ్మిట్ లో పోయినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది సార్. ఆ ప్రతి దాంట్లో కూడా వెల్కమ్ లో కూడా అసలు ఈసారి చేసినట్లు పోయినసారి కంటే టాప్ ఇంకా ఇంకా అంటే సంవత్సరం ఇంకా అవుతుంది. ఇంకా 25 నుంచి ఇంకా చాలా బాగుంటుంది. అది అది కాగా క్యూఆర్ కోడ్ తో సహా మేము క్యూఆర్ కోడ్ నొక్కితే చాలు ఇంకా ఆ రోజు వచ్చిన ఫోటోలు గ్యాలరీలో మొత్తం ప్రతి ఒక్క ఫోటో మాది వస్తుంది అన్నమాట. మరి అదే ఫేస్ లాగా కూడా ఫేస్ పెడితే కూడా ఆ ఫేస్ లో మన ఫోటోలు మన ఫేస్ తో ఎన్ని ఉన్నాయి అన్నది కూడా ముందరికి వస్తాయి సార్. ఆ విధంగా క్రియేట్ చేసినాం సార్. వెరీ ఎక్సలెంట్ క్రియేషన్ సార్. ఓన్లీ ఇండస్ట్రీ వల్లనే సాధ్యమవుతుంది సార్. మీరు కొంచెం అనుభవజ్ఞులు అన్ని కూడా చూస్తున్నారు కాబట్టి దాన్ని దీన్ని పోల్చి చెప్పగలుగుతున్నారు. మేడం హ్యాపీనా? హ్యాపీ సార్. రైట్. సో Very ఇప్పటి happy. నుంచి ఇది అంతా కూడా మనం ఇంకా బాగా సంపాదించుకోవడానికి, ఇంకొక Yes. 1,00,00,000 వరకు వెళ్ళడానికి ఇదంతా మోటివేషన్. జస్ట్ అప్పటి వరకే కాకుండా ఉమ్, ఇంకా ఇంత లైఫ్ బాగుంటుంది అని చూపించడానికి. అంతే కదండి. ఉమ్, అంతే ఆ అంతే సార్. ownership. మీరు ఇక్కడే కాదు, మలేషియా వెళ్ళినా, థాయిలాండ్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా అలాగే ఉంటది. ఒక ఓనర్ని ఏ విధంగా చూస్తారో అలాగనే ఉంటుంది అంతా అవును కూడా. సార్. సో కమల్ గారు. ఇక్కడ చాలా లగ్జరీ బాలకుమారి గారు కూడా ఉన్నారు కదా, దుర్గాదేవి మేడం, బాలకుమారి. వీలైతే ఆన్ చేసుకొని షేర్ చేయండి, లేకపోతే రేపు ఉంటుంది కదా. ఉన్నారు సార్. మౌనిక మేడం, దుర్గాదేవి మేడం, వాళ్ళ సార్ అందరూ ఉన్నారు సార్. మంచి లగ్జరీ లైఫ్ సార్. అంటే ఒక ఓనరు ఏ లెవెల్లో తను జీవితాన్ని గడుపుతాడో దాన్ని ఇక్కడ అన్సార్ సార్ వల్ల రుచి చూడడం జరుగుతుంది సార్. అంతే. అలాగే ఇంకొక ఆశయం ఏంటంటే సార్, ఈ రోజు అన్సార్ సార్ దగ్గర నుంచి చూస్తున్నాము, కానీ అన్సార్ సార్ పక్కన కూర్చునే రోజు రావాలని నేనైతే కోరుకుంటున్నాను సార్. అది పాయింట్. అట్లా ఉండాలి లక్ష్యం పెట్టుకుంటే. ఏదో చిన్నదండి, ఇంత ఇస్తే సరిపోద్ది, ఇంత చేసి పెడతాం, అట్లా కాదు. అట్లా ఉండదు ఎప్పుడైనా సరే. అదే నా ఆలోచన అంతే ఎప్పుడైనా. ఎందుకంటే అది దాని మీద గ్రిప్ వస్తే సరిపోతుంది, మనకి ఎక్కడైనా ఎదగొచ్చు. ఒక్కరికి ఒక టాలెంట్. చిరంజీవిలో డాన్స్ చేయొచ్చు, ఆ ఎమోషన్ కరెక్ట్ గా పండిస్తాడు, వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏముంది, ఎవరైనా సరే వెళ్ళొచ్చు. బ్రహ్మానందం కూడా కొనియాడబడుతున్నాడు ఇప్పుడు. ఇది పెద్ద స్టార్.